అహంకారం ఇది మనిషిని భగవంతుడిని దూరం చేసే బంధనం. ఒక వ్యక్తి సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. అది అంతా కూడా అతని టాలెంట్ అని చెప్పుకుంటాడు. నిజానికి అంత టాలెంట్ కావలసింది అతని శరీరంలో నుంచి రావాలి. ఆ శరీరంలో నుంచి వచ్చే శక్తి ఆత్మ నుంచి వస్తుంది. ఆ ఆత్మకు చెందాలి అతని క్రెడిట్ అంతా కూడా. కానీ ఇక్కడ ఆత్మ తనలో ఉండి తన చేత అటువంటి పనులు చేస్తుందని అతనికి తెలుసుకోలేడు. ఇది మాయ. ఈ మాయ కప్పి ఉన్నప్పుడు అహంకారం, నేను నా అనే భావన వస్తుంది. ఈ భావన అహంకార రూపం. ఈ భావన ఎప్పుడైతే పోతుందో అప్పుడు తను సాధించుకునేది అంతా కూడా భగవంతుడికి చెందుతుంది అని చెప్పుకుంటాడు. ఇలా చెప్పుకుంటేనే